రైట్, అందరం కూర్చుందాము, సర్దుకొని కూర్చుందాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆఫ్లైన్లో ఆన్లైన్లో హాజరవుతున్న ప్రియబిడ్డలందరినీ దేవుడు దీవించి దర్శించి ఆశీర్వదించాలని కోరుతూ ప్రభువును స్తుతిస్తూ మీ అందరికీ కూడా శుభములను తెలియచేస్తూ వాక్య ధ్యానములోనికి ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. దేవదేవునికే అనంత మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. ఈ ప్రత్యేకమైన దినము ప్రభువు దినం. వారమంతటిలో శ్రేష్టమైన దినం ఏది అనగా ప్రభువు దినం. ప్రభు సన్నిధికి రావడం, ఆయన నామాన్ని పాడడం, ఆయన మాటలు ధ్యానం చేయడం గొప్ప దీవెన. కొంచెం తగ్గించు. గొప్ప దీవెన. అందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మీరందరూ ధన్యులు అన్న సంగతిని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దూరమనక భారమనక ఆయా ప్రాంతాల నుండి పట్టణాల నుండి ప్రభు సన్నిధికి చేరిన మీ అందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఆశీర్వాదాలను కోరుతూ ఉన్నాను. త్రియేక దేవుడే మనందరినీ ఆశీర్వదించును గాక. యోహాను సువార్త 3వ అధ్యాయాన్ని మనము చదివాము. యోహాను సువార్త 3వ అధ్యాయం చాలా కీలకమైన అధ్యాయం. నన్ను తగ్గించాలా, రిసౌండ్ వస్తుంది. కీలకమైన అధ్యాయము. నేను ఆ మాట చెప్పడానికి గల కారణమేమనగా, పరలోక రాజ్య వ్యాప్తిలో దేవుడు భాగంగా భూలోకంలో పరిచర్య జరిగిస్తూ ఉన్నప్పుడు భూలోకంలో ఉన్న వారందరినీ పరలోక వారసులనుగా సిద్ధము చేయుట కొరకై దేవుడు తన పరిచర్యలో సాగి వెళుతూ ఉన్నాడు. అలాంటి సందర్భములో నికోదేము అనే ఒక గొప్ప యోధుడు, భక్తుడు, పరిసయ్యుడు ఒక్క మాటలో చెప్పవలసి వస్తే దాదాపు 3000 మంది సంఘ సభ్యులు కలిగిన సంఘానికి ఆయన కాపరి నికోదేము. ఆయన పాస్టర్ గారు. ఆయన ఒక రాత్రి యేసు దగ్గరికి వెళ్ళాడు. రాత్రి ఎందుకు వెళ్ళాడో మీకు అర్థమవుతుంది. పగలు వెళితే అందరూ చూస్తారు, పరువు పోతుంది. అయ్యో పాస్టరు ఏంటి అనుకుంటారేమనుకున్నాడేమో తెలియదు, ఏంటో నాకు తెలియదు. మీరు చదవండి, దేవుడు మీకు ఆలోచన ఇస్తాడు. రాత్రి వేళ వెళ్ళాడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. అది మనం యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనాల్లోనే ఆ మాటలు మనం చూస్తాం. 1వ వచనములో ఆయన పరిచయం, 2వ వచనములో యేసు యొద్దకు రాత్రి సమయంలో వెళ్ళినట్టు చూస్తూ ఉన్నాం. వెళ్ళి తనను తను పరిచయం చేసుకునడానికి ముందు ప్రభువును ఆయన హానర్ చేస్తూ ఉన్నాడు. ఏమంటాడు చూడు, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని నేను ఎరుగుదును. దట్స్ ట్రూ. అది వాస్తవము, సత్యము, అది నిజం, అది 100కి 100 పాళ్ళు. దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు యేసుక్రీస్తు. దేవుడే యేసుక్రీస్తును బోధకునిగా భూలోకానికి పంపాడు. ఎందుకు బోధకుడుగా వచ్చాడు అనగా, బోధ మనకు అవసరం. ఎందుకు కాపరిగా వచ్చాడనగా, కాపరి లేని గొర్రెల వలె చెదిరి ఉన్నాము గనక కాపరి అవసరం. ఎందుకు ఆయన పరమ వైద్యుడయ్యాడనగా, రోగములతో మూలుగుతూ ఉన్నాము కనుక పరమ వైద్యుడయ్యాడు. ఎందుకు ఆయన రక్షకుడయ్యాడనగా మన ఆత్మలకు రక్షణ లేదు భూలోకములో, అంచేత ఆయనే రక్షకుడయ్యాడు అని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడంటాడు, ప్రభువా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని నేను ఎరుగుదుము. దేవుడు నీకు తోడై ఉంటేనే తప్ప ఈ కార్యాలు నీవు చేయలేవు. నా సుదీర్ఘమైన అనుభవములో నేనే కార్యం చేయలేకపోయాను, నువ్వు చేస్తున్నావు కనుక నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇండైరెక్ట్గా నికోదేము ఒప్పుకుంటూ ఉన్నాడు, నేను దేవునికి దూరంగా ఉన్నాను, దేవుడు నాకు తోడుగా లేనట్టు అనిపిస్తుంది. ఎందుకనగా నీవు చేసే కార్యాలు నా లైఫ్లో నేను ఇంతవరకు ఎన్నడూ చేయలేదు, చూచి ఎరగను, చేసి ఎరగను. ఆ ఎక్స్పీరియన్స్ నాకు లేదు కనుక మీరు చేస్తున్నారు, మీరు గొప్పవారు, మీరు బోధకులు ప్రభు అంటాడు. ఈ మాటలన్నీ వింటూ ఉన్న యేసు ఆయన వైపు తిరిగి గట్టి ఖండితమైన మాట ఒకటి గుర్తు చేస్తాడు. అది చూద్దాం, చూడండి 3వ వచనం. అందుకు యేసు నికోదేముతో ఇట్లన్నాడు, ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు. చేరుడు తర్వాత సంగతబ్బా, చూడలేడంట. చేరుడు తర్వాత చూడడం లేడు. చూడకుండా పెళ్లి చేసుకుంటారా? ఎవరైనా చేసుకోరు కదా. చూడకుండా ఏమైనా చేస్తామా? చెయ్యం.
100కు 5 కిలోల టమాటా 5 సార్లు ఒత్తుతావు, దానిని లాపుతావు, దాన్ని ఏమంటారు, ఇక మీద తెచ్చిపోయింది, పట్టుకొని చూస్తావు దాన్ని మెత్తగుందా గట్టిగుందా, పుచ్చుందా ఇంకేమనుందా, బాగా అబ్జర్వ్ చేస్తావు. 100 రూపాయలకు 5 కిలోలు లేదా 4 కిలోలు అంటే నువ్వు పట్టుకున్న టమాటా రూపాయి విలువ. అది రూపాయి విలువను అన్నిసార్లు నువ్వు నిదానించి వెనుక ముందు క్రింద మీద పైన చుట్టూ చూచుకుంటావు. పరలోక రాజ్యం చాలా శ్రేష్టమైనది. అది ఆషామాషితో కూడిన పని కాదు, అందరికీ వచ్చేది కాదది. చాలా విలువలతో కూడినది, కండిషన్స్తో ఉన్నది. దాంట్లోనికి వెళ్ళాలి అంటే దేవుడు అంటాడు, ఒక వ్యక్తి కృతగా జన్మించాలి. ఈయనకేం అర్థం కాలే, ఇప్పటికే చాలా ప్రసంగాలు చేశాడు, చాలామందికి సువార్త చెప్పాడు, కాపరిగా పనిచేస్తూ ఉన్నాడు. ఈ పరిసయ్యుడు అనబడుతున్న నికోదేముకు అర్థం కాలే ఆ భాష. ఆయన మాట్లాడింది ఆయన భాషలోనే, ఆయనకు అర్థమయ్యే భాషే, కానీ దాని అంతరార్థం అర్థం కాలే. అప్పుడు నికోదేమంటాడు, అదేం పదం ప్రభు, అదేం మాట, నేను మల్లమ్మ అమ్మ గర్భములోనికి వెళ్ళి బయటికి రావడమా అంటాడు. అబ్బే అది కాదు పని, అది చేయడానికి నేను లేను. మానవులందరూ భూలోకంలో జన్మించారు, సృజించబడ్డారు, తల్లి గర్భము ద్వారా బయటికి వచ్చారు. మానవులందరూ పాపములో మునిగి తేలుతూ ఉన్నారు. ఆ పాపములో ఉన్న వారందరినీ పరిశుద్ధతలోనికి నడిపించడానికి ఒక ఆర్డర్ ప్రిపేర్ చేశాను. ఏమి ఆర్డర్ అనగా, పాపాలను ఒప్పుకోవాలా, ప్రభువుని రక్తములో నన్ను క్షుద్ధీకరించు అని అంగీకరించి ప్రభువును నీటి ముంచడము బాప్తిసము ద్వారా బాప్తిసము పొందగలిగితే, నీటి ముంచడము ద్వారా బాప్తిసము పొందగలిగితే అది తిరిగి జన్మించిన అనుభవం. అది ఉంటేనే పరలోక రాజ్యం చూస్తావు, చేరుతావు. అది లేకపోతే లేదు నీకు అన్నాడు. ఆయనకి ఎక్కడ లేని భయం పట్టుకుంది. మీరు కింది వచనాలన్నీ తర్వాత చదవండి, అది మనకు బాగా అర్థమవుతూ ఉంది. అంటూ రాస్తూ ఉన్నాడు చూడండి, తిరిగి జన్మించితేనే కానీ దేవుని రాజ్యము నిశ్చయముగా నీవు చూడవు. దేవుని రాజ్యము నువ్వు నిశ్చయముగా చెప్పుచున్నాను కనుక నీవు చూడవు. అబ్బే నేను ఇప్పటికే ముసలివాడను, నేను ఎట్లా తిరిగి జన్మిస్తాను? క్లారిఫికేషన్ ఇచ్చాడు దేవుడు. నీటి మూలముగా జన్మించాలి అన్నాడు, దట్ ఈస్ ద బాప్టిజం. ఆత్మ మూలముగా అన్నాడు, పాపాలను ఒప్పుకోవాలి ప్రభువు సన్నిధిలో, ప్రభువు రక్తంలో కడుక్కోవాలా. ఒకసారి ఒక వ్యక్తి పాపిని ప్రభువా అని ఒక పాపమును గురించి ఒప్పుకున్నప్పుడు తిరిగి ఆ పాపము చేయకూడదు. తిరిగి ఆ పాపము చేస్తే వాక్యం ఏమంటుందో తెలుసా? ఆ వ్యక్తిని ఉద్దేశించి నువ్వు కుక్కవు అంటుంది, నువ్వు పందివి అంటుంది. కుక్క వాంతి చేసి తింటుంది, పంది కడిగినా కానీ మళ్ళీ బురదలో పొర్లుతుంది. కనుక ఒక పాపము విడిచిపెట్టబడిన తర్వాత రిపీటెడ్గా పాపము జరుగుతూ ఉంది అంటే ఆ వ్యక్తి మనిషి కాదు. ఆ వ్యక్తిని వాక్యం అంటుంది కుక్క, పంది అంటుంది. కుక్కలకు పందులకు పరలోక రాజ్యము లేదు. ఎవరికి ఉంది పరలోక రాజ్యం అంటే తిరిగి జన్మించిన అనుభవము కలిగిన వారికి. శాంతినగర్ ప్రాంతంలో నేను వచ్చిన తొలి దినాల్లో ఒక వ్యక్తి చనిపోయాడు, సమాధి చేయడానికి పిలిచారు. చాలామంది అనామికుల సమాధులు చేశాను. ఇప్పుడు చేయట్లే, నేను చేయను కూడా. ఒకప్పుడు చాలా చేశాను. ఆ జమానా వేరు, ఈ జమానా వేరు. నాకు జ్ఞానోదయం కలిగింది. వాడు పీకల దాకా తాగి సస్తే నేను దేవుని బిడ్డ పరలోకానికి వెళ్ళిండు అని చెప్పి సమాధి చేయాలన్నా, వాడిని నేను చెయ్య అని మానేశా. ఒక వ్యక్తి సమాధి చేస్తా ఉన్న వ్యక్తిని నాకు పరిచయం చేస్తున్నాడు. 11 సార్లు బాప్తీసం తీసుకున్నాడంట. 11 సార్లు బాప్తీసం. పేరు చెప్తే మీకు చాలామందికి అర్థమవుతుంది, నేను మీ బుర్రను పదును పెట్టండి. 11 సార్లు బాప్తీసం తీసుకున్నాడు. వాడు చచ్చాడు, సమాధి చేయడానికి పిలిచారు నన్ను. జీవితం వెనకకు తిరిగి చూస్తే ఆయన జీవితం అస్సలు బాగలేదు. వాడు చెయ్యని పాపం అంటూ లేదు. నువ్వు 11 సార్లు అయితేనేమి, 111 సార్లు తీసుకుంటే మీ లాభం. స్నానం చేసినట్టే. రోజుకు 2 సార్లు స్నానం చేస్తాం కదూ, కనీసం ఒక్కసారైనా చేస్తాం కదూ. వారానికి కనీసం 3 సార్లైనా చేస్తారు కదూ. ఒక్కసారైనా చేస్తారా వారానికి? ఆ లెక్క పెడితే మన లైఫ్లో ఎన్నో స్నానాలు చేశాము. నాకు వాక్యం గుర్తు చేస్తూ ఉంది మనందరిని ఉద్దేశించి, తిరిగి జన్మించిన అనుభవములోనికి రావాలా. ప్రభువు సన్నిధిలో పాపిని ప్రభువాన్ని ఒప్పుకోవాలా. ఏ పాపం చేసావో దాన్ని అంతా దేవునికి చెప్పాలా. అది ఆ రీతిగా చేయుట ఆత్మమూలముగా జన్మించుట. నీటి మూలముగా అంటే నీటిలో ముంచడము, మునిగిపోవాలని నీటిలో ముంచడము జరిగిన తర్వాత నీవు ప్రభువు బిడ్డవు, నీకు పరలోక రాజ్యం చూచే హక్కు, ప్రవేశించే హక్కు. ఇక ఈ మిడిల్ లైఫ్లో తిరిగి పాపములోనికి వెళ్ళకూడదు, పాపములో జారిపడకూడదు,
తప్పు చేయకూడదని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే నిత్య జీవాన్ని, ఇలాంటి నిత్య జీవితమును, ఇలాంటి పరలోక రాజ్యమును, ఇలాంటి ఎవర్లాస్టింగ్ లైఫ్ను నిరాకరించేవి మానవ జీవితంలో కొన్ని ఉన్నవి. వీటిని మూడుటిని మీకు చూపిస్తాను ఈ ఉదయం. పరలోక రాజ్యాన్ని నిరాకరించేవి, లేదా దైవరాజ్యాన్ని త్రోసిపుచ్చేవి, లేదా దేవుని రాజ్యాన్ని మాకొద్దు అనేవి ఏవి, అవి మనలో ఉన్నవి. ఆ మూడుటిని ఈ ఉదయం మనము ఆలోచన చేద్దాం. ఇక్కడ ఉన్నారా లేదా నా క్వశ్చన్ కాదు. ఉంటే మార్చుకుందాము, లేకుంటే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక దేవుని రాజ్యాన్ని నాకొద్దు అనేది ఎవరు, ఏంటి, ఏ లక్షణాలు? 3 లక్షణాలు మీ గమనములోనికి నేను తీసుకుని వస్తాను. జాగ్రత్తగా వినాలా. ఆచారంగా మందిరానికి వస్తే నీకు లాభం లేదు. భయభక్తులతో, వినయ విధేయతలతో, దేవుడి కృపలో నేను కొంత దీవించబడాలా, ఈ ఆదివారపు ఆరాధన నాకు కొంత మేలు చేకూర్చాలి అని ఆసక్తితో ఉదయము నుండే సిద్ధపడి దేవుని సన్నిధికి వస్తే అది నీకు దీవెనకరమన్న సంగతి నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. నిత్య జీవాన్ని నిరాకరించినవేవి, నిత్య జీవితమును నిరాకరించినవేమి ఏవి? విచ్ ఈజ్ రిజెక్టెడ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఏది పరలోక రాజ్యాన్ని రిజెక్ట్ చేస్తుంది, త్రోసిపుస్తూ ఉంది, నిరాకరిస్తుందో ఈ ఉదయం నేను చూపిస్తాను. అంతే అంటాడు. చూడండి దయచేసి ఒక వచనం మనము చదువుకుందాము. కొన్ని రెఫరెన్స్లు ఇచ్చిన తర్వాత మనం భాగంలోనికి వెళ్దాము. మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనములో యేసుక్రీస్తు అంటాడు, మానవులను శిష్యులను ఉద్దేశించి, నా నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్ళనైనను ఇండ్లనైనను భూములనైనను విడిచిపెట్టని వాడు నాకు పాత్రుడు కాదు. నా నిమిత్తం యేసు అంటూ ఉన్నాడు, నా నిమిత్తం అన్నదమ్ములను వదలాలా, అక్క చెల్లెళ్లను వదలాలా, ఇండ్లను భూములను వదలాలా, సమస్తాన్ని వదిలి యేసుని వెంబడించాలా. వాటిని విడిచిపెట్టనట్లయితే నీవు నాకు పాత్రుడవు కాదు అంటాడు. అమ్మ చదువు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్ళనైనను, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్ళనైనను తండ్రినైనను తల్లినైనను. ఎంత క్లియర్ రాస్తారో చూడు. తల్లినైనను అంటే దేవుని పనికి, ఆరాధనకు, దైవరాజ్య పని కొరకు దేనిని అడ్డం పెట్టుకొని దూరం అవుతావో కొన్ని రోజులకు అది నీ కళ్ళ ముందు ఉండదు. నీ కళ్ళ ముందు ఉండదు. నన్ను దేవుడు సేవకు పిలిచినప్పుడు 19వ ఏట దేవుడు పిలిచాడు. తల్లి అంటే అచంచలమైన ప్రేమ, తండ్రి అంటే మక్కువ, ఇల్లు అంటే చాలా ఇష్టం, ఒళ్ళు అంటే చాలా ఇష్టం. ఊరును వదిలిపెట్టి పొలిమర దాటేవాన్ని కాదు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న నన్ను పిలిచాడు. అన్నిటిని వదిలేశా. ఎన్నోసార్లు మా తల్లి తండ్రి నన్ను బలవంతం చేశారు, ఆదివారం ఇక్కడ ఉండకూడదు అని. చాలాసార్లు మీరు చచ్చిన నేను ఇక్కడుండా, వెళ్ళి వస్తా, అవసరమైతే ఆరాధన ముగించి వస్తా, కానీ మీ దగ్గర ఉండా. అది ఆ మాట అన్నాను గనక నా తల్లి కానీ నా తండ్రి కానీ, ప్రభువు ఆదివారం చావకూడదు, చస్తారు వాళ్ళు, తప్పకుండా చావాలి, కానీ ఆదివారం వద్దు ప్రభు అని వాళ్ళ ప్రాణం పోయేదాకా ప్రార్థన చేశా. నేను పుట్టుకున్న నోరు జారింది, గట్టిగా వాగ్దానం చేశా. ఆదివారం చేస్తే పోతే మనుషులు తిడతారు, వీడేం మనిషి, వీడేం కొడుకు, అయ్య చేస్తే ఊరుకు పోతే అడిడు అంటారు. సంగతి తెలియదు వాళ్ళకి కదా, ఆరాధన సంగతి తెలియదు కదా. అంచేత బాగా భారంతో ప్రార్థన చేశా. మా తల్లి కానీ తండ్రి కానీ ఆదివారం చనిపోలేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది, నా నిమిత్తం అన్నదమ్ములను అక్క చెల్లెళ్లను, అక్కని మించిన ఆప్తులు లేడు, చెల్లెని మించిన చెలికా లేదు అంటారు కాదు, చెలికాండ్లు లేదు అంటారు. అక్క రాదు నీకు, చెల్లి రాదు, అయ్యా రాడు, అవ్వ రాడు, తల్లి రాదు, బిడ్డ రాదు, నీ ఒళ్ళు రాదు నీతో. వీటిని చూచి దైవరాజ్యానికి దూరం కావద్దు. అందుకే చాలా మంది ఉద్యోగాల సాకు చెప్తారు. ఉద్యోగం చేసి సంపాదించి ఏమరుగా పెడతావు, దేవుని రాజ్యాన్ని కోల్పోతావు. అందుకే ఏది ముఖ్యము కాదు దేవుని రాజ్యానికంటే. అందుకే ఇక్కడ అంటాడు క్లియర్గా, తల్లినైనను తండ్రినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు, విడిచిపెట్టని వాడు పాత్రుడు కాదు, విడిచిపెట్టిన వాడు చెప్పాలా 100 రెట్లు, 100 folds బ్లెస్సింగ్స్, 100 దీవెనలు అంటూ అంటాడు. ఇదియుగాక చెప్పు,
నిత్య జీవమును స్వతంత్రించుకుంటారు. ఇదియుగాక, ఇవన్నీ గాక 100 రెట్లు దీవెనలు కాక నిత్య జీవమును స్వతంత్రించుకుంటారు. ఇప్పుడు మీకు అర్థమైపోవాలా, నిత్య జీవమును నిరాకరించినవేవి? నిత్య జీవమును, నిత్య జీవితమును లేదా నిత్య రాజ్యమును నిరాకరించినవేమి? ఇక్కడ ఇది అంటాడు, నిత్య జీవం అంటాడు. ఇంకో మాట చూద్దాం, సేమ్ కాన్ఫిడెన్స్ చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము. పిల్లల వాయిస్ వినబడుతుంది, బాల్కనీలోన కూర్చుండబెట్టాలా, లేదంటే నెమ్మదిగా తీసుకుని పోయి సండే స్కూల్ అలవాటు చేయాలా. మంచిది అది, రైట్. 10వ అధ్యాయము మార్కు సువార్త 30వ వచనము చూడండి. 10వ అధ్యాయం 30వ వచనం. ఇక్కడ కూడా సేమ్ రిపీట్ అవుతుంది, కాకపోతే కొంచెం మార్చి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. చూడు 29వ వచనం, 10వ అధ్యాయం 29వ వచనము. అందుకు యేసు ఇట్లా అన్నాడు, నా నిమిత్తం, చూసావా అక్కడ నా నిమిత్తం అని వదిలిపెట్టాడు మత్తయి సువార్తలు. ఇక్కడ సువార్త నా పని నిమిత్తం, నా రాజ్య నిమిత్తం, నా వర్క్ నిమిత్తం. మందిరములో పని చెప్తే 1,00,000 కారణాలు, 1,00,000 సాకులు. ఆదివారం నాడే అన్ని ఫంక్షన్లు, ఆదివారం నాడే అన్ని కార్యాలు, ఆదివారం నాడే పనికి రాలిన పనులన్నీ ముందేసుకుంటారు. మూలకబడ్డ డేక్షలన్నీ ముందేసుకొని దోముతారు. వారం రోజుల నుంచి ఇప్పేసిన బట్టలన్నీ ముందేసుకుంటారు. నీకు బట్టలు, ఆదివారమే స్పెషల్ వంటలు అన్ని చేసుకోండి బిడ్డ. అన్నిటికంటే మించి దేవుని కార్యం అన్న సంగతి మర్చిపోకూడదు. చదువు, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను. ఇక్కడ అన్ని రాస్తాడు. ఇక లిస్ట్ అంత అక్కడ ఉంది. ఇక్కడేమంటాడనగా నిత్య జీవం అంటూ ఇక్కడ ఒక మంచి క్లారిఫికేషన్ ఇస్తాడు. 30వ వచనము కింది భాగంలో చూడు, రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునను నిత్య జీవం. రాబోయే లోకమందు ఒక రాజ్యం రానయ్యుంది, ఒక దేశం రానయ్యుంది. ఆ దేశానికి వెళ్ళడానికి వాహనమే నీ యొద్దకు రానయ్యుంది. 2-3 సంవత్సరాల లోపు అంట కార్లన్నీ బాగా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే ఏరోప్లేన్ లాగా లేచి వెళ్ళే సిస్టమ్ రాబోతుందంట. ట్రాఫిక్ లేనట్టు రోడ్డు మీద పరిగెత్తది. ట్రాఫిక్ రాగానే బటన్ ఆపి ఇంకో బటన్ ప్రెస్ చేస్తే దానికి రెక్కలు బయటకు వస్తవి, పైన ఫ్యాన్ లేస్తుంది, ఫ్యాన్ తిరిగి ఉన్న పాటున కార్ లేస్తుంది, బైక్ లేస్తుంది. అట్లా పై నుండి లేచిపోయి ఎక్కడ ఆగాలని అక్కడ ఆగుతుంది. అయిపోయి నిమిషాల్లో చేరిపోతావు. ట్రాఫిక్ జామ్ అయింది, కారణాలు ఉండయి. ఇక అర్థమవుతుందా? ఎంత ఖర్చో నన్ను అడగొద్దు, అబ్బో ఎంత ఖర్చో నన్ను అడగదు, కోట్ల మీద ఉంటుంది అది కదా. మరి ఏరోప్లేన్ కానీ హెలికాప్టర్ కానీ కోట్ల మీద, మనము కొనలేమబ్బా. అవసరమైతే అందరం ఒకటి కొంటామేమో, కానీ మనల్నందరినీ దేవుడు తీసుకొని పోవడానికి రానయ్యున్నాడు. ఆ వాహనము మాత్రం ఎవడు కొనడు. ఎవడు అంటున్నంత ధైర్యంగా ఆ వాహనాన్ని ఎవ్వరము కొనలేము. అదే మేఘవాహనము. దాని మీద దేవుడు రానయ్యున్నాడు. సిద్ధపడిన వారందరినీ రెక్కల మీద ఎక్కించుకొని వెళ్ళిపోతాడు. హాయిగా వెళ్ళిపోతాం. ఇటు చూసి అటు చూసే లోపల పరలోకము. పక్క ఊరికి పోను ఆమె పరలోకం పోతుంది. ఎట్లుంటుంది? జార్జి గారికి, అనంత కుమార్ గారికి పాస్పోర్ట్స్ రెడీ అయినాయి. అలా కొడుకు వెళ్తే ఎక్కుతారు ఫ్లైట్. అంతే. అదే తాడేపల్లిగూడెం హైదరాబాదే తెలుసు ఆమెకు, ఆ ముఖానికి. ఇక పోతుంది చూడు అమెరికాకు. ఎట్టుంటుంది? ఆ ఎంజాయే వేరు, అది ఆ ఊపే వేరు, ఆ థింకింగే వేరు. కొంచెం భయం అనిపిస్తుంది, బట్ పోతుంటే చదువు ఇక ఎట్లుంటుందో. ఈ దీనికే ఇట్లుంటే పరలోకానికి ఎట్లుండాలో, పరలోక సన్నివేశం, వాహనం ఎట్లుండాలి? అది భూలోకంలో ఉన్న పరిశుద్ధులందరూ ఒకేసారి ఒకే వాహనములో ఎత్తబడి వెళితే ఎట్లుంటుంది చూడు. థింక్ చేయి. అలాంటి గొప్ప సన్నివేశము, ఉన్నతమైన ఆధిక్యతలు కలిగిన పరలోక పట్టణాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నావు. దేన్ని బట్టి అంటే పనికి మాలిన దాన్ని బట్టి. ఏది పనికి మాలింది? భూమి పనికి మాలింది, ఉద్యోగం పనికి మాలింది, నీ అయ్య పనికి మాలినోడు, నీ అవ్వ పనికి మాలింది, నీ పిల్లలు పనికి మాలినోళ్ళు, నీ ఒళ్ళు పనికి మాలింది, నీ తిండి పనికి మాలింది.
పౌలు అంటాడు, అన్నపానములు దేవుని రాజ్య వ్యాప్తి పనులు కాదది. అన్నపానముల కొరకు, భోజన పదార్థాల కొరకు దేవుని పనిని పాడు చెయ్యను అంటాడు. మనం వాటి కొరకే పాడు చేస్తాం. వాక్యము సెలవిస్తా ఉంది. ఇక్కడ రాబోయే లోకమందు నిత్య జీవం అంటాడు. ఇక్కడ లూకాసు వార్తలు కూడా క్లారిఫికేషన్ ఇస్తాడు. చూడండి 18వ అధ్యాయం, లూకాసు వార్త 18వ అధ్యాయం, ఇది కూడా 30వ వచనమే. చూడండి, దేవుని రాజ్యము నిమిత్తము ఇంటినైనను భార్య. ఇక్కడ వచ్చేది ఎక్స్ట్రా వచ్చింది చూసావా? మంగళసూత్రం గట్టిగా నిద్రపట్టదు వీడికి. ఎవడికి చెప్పరు? నవ్వుతున్న పిల్లలు. మాకే తెలుసు అంకుల్, మా పెళ్ళే కాలేదు కదా నవ్వుతున్నారు. పెళ్ళైన వాళ్ళకి ఉంటుంది చూడు, పెళ్ళయ్యే ముందు ఉంటుంది చూడు. పెళ్లి ముందు ఉంటుంది కలలు, పెళ్ళి అయిన తర్వాత ఉంటాయి కలలు. ఎంత ఉంటుందో. ఎన్ని కలలైనా కనండి బిడ్డ. నీ భార్యని నీవు నీ ప్రాణానికంటే ఎక్కువ ప్రేమించు, తప్పనట్లే. నీ భర్తని ప్రాణానికంటే ఎక్కువ ప్రేమించు, తప్పనట్లే. బట్ వాటిని బట్టి దేవుని రాజ్యానికి దూరం కాకు. వారిని బట్టి దేవుని రాజ్యాన్ని కోల్పోకు. ఇక్కడ క్లియర్గా రాస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎక్స్ట్రా వచ్చేసింది. అక్కడ ఏక తల్లులు, తండ్రులు, పిల్లలు, ఇండ్లు, భూములు, జాగలే వచ్చినాయి కదా. ఇక్కడేమంటాడు? భార్యనైనను, అన్నదమ్ములనైనను. భార్య అంటే అక్కడ ఏముంది? భార్య అంటే ఏముంది పక్కన? రోజు చెప్పరు చూడు, భర్త ఉన్నాడు. ఇండ్లు, భూములు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అన్నాడా? తల్లి, తండ్రి అన్నాడా? మరి ఇక్కడ భార్య అంటే చెప్పాలబ్బా. భర్త దేవుని కంటే ఎక్కువ భార్య కాదు, భర్త కాదు, అవ్వ కాదు, అయ్య కాదు, ఇల్లు కాదు, ఒళ్ళు కాదు, భూమి కాదు, ఆస్తి కాదు, సంపాదన కాదు. ఇక్కడ అంటూ ఉన్నాడు, విడిచిపెట్టిన వాడెవడును, విడిచిపెట్టని వాడెవడును ఏమంటాడో చూసారా? ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా దీవెనిస్తాడు. ఇహమందు చాలా రేట్లు. అక్కడేమన్నాడు? మత్తయి సువార్తలో 100 రేట్లు అన్నాడు. ఇక్కడ సో మెనీ, కౌంట్లెస్, లెక్క పెట్టలేము, చాలా రేట్లు. ఒకరొకరి వర్ణన ఎట్లా ఉంటుందో చూడు, ఒకరొకరి ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో చూడు. దాదాపు ఒక 20 సంవత్సరాల తర్వాత రాత్రి కొద్దిసేపు మందిరంలో గడపడానికి ఒక ఫ్యామిలీ వచ్చింది. కొద్దిసేపు ఆవిడ అంటుంది, అయ్యా నీ మాటలు అన్నం కలిపి నోట్లో పెట్టినట్టుంటాయి అంది. ఎప్పుడు తినబెడితే నీకు నేను అని అన్నా. అయ్యో చాలా కాలం నీ ప్రసంగాలు విన్నాం కదయ్యా, మందిరానికి వచ్చాం కదా, ఎప్పుడు పెద్దోళ్ళు అయ్యాం గనక రావడం కష్టమైంది, పైపెచ్చు నువ్వు పైకి కట్టినవయ్యా, అందుకు రాలేకపోతున్నా. రేపటి నుంచి వచ్చి కింద తగలబడు అని చెప్పా. రేపటి నుంచి కిందికి వచ్చి తగలబడు, పైకెక్కకు, నేను కనబడతా, నా మాటలు వినబడతాయి, దేవుని వాక్యం. ఆవిడన్న మాట ఏంటంటే, అన్నం కలిపి నోట్లు పెట్టినట్టుంటుందయ్యా అన్నది. ఎన్నిసార్లు మింగినావు? ఎంత జీర్ణం చేసుకున్నావు? దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఏమంటాడనగా, ఎన్నో ప్రసంగాలు వింటున్నాం, బాగున్నాయి అంటున్నాం, అర్థమవుతుంది అంటున్నాం, కానీ పాటించట్లేదు. అది మన వీక్నెస్. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అనగా, నువ్వు చాలా రేట్లు పరమందు నిత్య జీవం పొందుతావు, ఇహమందు చాలా రేట్లు దీవించబడతావు. ఇవన్నీ ఆధిక్యతలు ఇస్తాడు. ఇక చాలా ఉన్నవి. సరే, మన జీవితంలో నిత్య రాజ్యాన్ని కోల్పోగో చేసేటివి లేదా నిత్య రాజ్యం పొందకుండా చేసేవి ఏవి? 3 మాటలు గుర్తు చేస్తాను. నెంబర్ వన్ నిత్య రాజ్యాన్ని త్రోసిపుచ్చేది, నెగ్లెక్ట్ చేసేది, నిత్య రాజ్యాన్ని నిరాకరించున్నది ఏది అంటే, 1 వయస్సు, ఏజ్, ఎంగేజ్, యవన ప్రాయము. చూడండి. నెంబర్ 1 మత్తయి సువార్త, అదే 19వ అధ్యాయంలోనికి రండబ్బా. మత్తయి సువార్త 19వ అధ్యాయంలోనికి రండి. 22వ వచనం 19వ అధ్యాయము 22వ వచనం చదవాలనా? అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక చాసరా. అయితే ఆ యవనుడు, ఒక యవనస్తుడు పరిగెత్తి యేసుక్రీస్తు భూలోకంలో నడిచి వెళుతా ఉంటే ముందుకు వచ్చాడు. ఆయన ఎదుట మోకాళ్ళున్నాడు. ఎంత బాగుంది ఆ సీన్, ఆ పిక్చర్, అదే ఏమన్నా పిక్చరే, ఫిగర్ అన్నదిలే, తప్పవుతుంది. ఆ పిక్చర్ ఎంత బాగుంది. ఎదురుగా పరిగెత్తుకొని వచ్చి చేతులు జోడించి వందనాలు అని మోకాళ్ళ మీద పడి
సాష్టాంగ నమస్కారం చేస్తూ, బోధకుడా, సద్బోధకుడా, నిత్యరాజ్యానికి నేనేం చేయాలి అన్నాడు. వాక్యం తెలుసురా భయ్? తెలుసు. గుడికి వెళ్తున్నావా? వెళ్తున్నా. బాగా తిట్టి తిట్టి చెప్పే సుదర్శన పాస్టర్ చర్చికి వెళ్తున్నా. అవునా? మరి వాక్యం ఈ ఫలాన్ని చెప్పగలవాలంటే చెప్తా, కంఠస్థం. 10 ఆజ్ఞలు చెప్పురా. చెప్తున్నా చెప్పేశాడు. చేస్తున్నావా? చేస్తున్నా. అన్నీ అయిపోయినవి. అవన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ అంటాడు, చూడు, ఇక్కడ అంటాడు, ఏమంటాడు? 21వ వచనం. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవు అగుట కొరకు కోరిన ఎడల నీవు పోయి నీ ఆస్తి నమ్మి బీదలకిమ్ము అని చెప్పేశాడు. ఆయన కిందికి వచ్చేశాడు. 22వ వచనంలో ఆయనను పరిచయం చేస్తూ ఆ యవనుడు అని అన్నాడు. అంటే నేను బాగా వాక్యము చదువుతా ఉంటే దేవుడు నాకు బయలుపరిచిన తలంపేమనగా, దేవుని రాజ్య వారసుడగడానికి కావడానికి, రక్షింపబడడానికి, బాప్తీసము పొంది దేవుని బిడ్డగా బ్రతకడానికి ఏదడ్డొస్తుంది అనగా వయస్సు అడ్డొస్తుంది. యవనస్తులను అనండి, బాప్తీసం తీసుకోవాలి బిడ్డ, గుడికి రావాలి, అన్ని బంద్ చేయాలంటే, ఒక మమ్మీ నీకేం పని పాడలేదు, కనీసం డిగ్రీనే అయిపోయింది మమ్మీ, కనీసం డిగ్రీ అయిపోయింది, పెళ్లి సమయం రాని, పెళ్లి కొరకు కదా బాప్తీసం తీసుకునేది అంటారు. పెళ్ళే బాప్తీసమే బిడ్డ. క్రైస్తవులందరూ పరలోకానికి వెళ్ళరు. బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్ళరు. ఎవరు వెళతారు అనగా నిత్య రాజ్యానికి వారసులు కావాలా. ఇక్కడ యవనునికి దేవుడు క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఒక ఫార్ములా చెప్పాడు. ఒక ఫార్ములా చెప్పాడు. ఒక పద్ధతిని నేర్పించాడు. ఆ పద్ధతిలో వాడు తుర్రున మూతి ముడుచుకొని వెనకకు పరిగెత్తాడు. ఎందుకురా అంటే వాడు యవనుడంట. అబే ఇప్పటి నుంచి అన్ని చంపుకోవాలా నేను, ఇంకా నాకు కొంచెం టైం ఉంది, కవో పివో మజా కరో. ఇప్పుడేంట్రా పంత నడిచినట్టు, ముసలోళ్ళమైనట్టు, ఇప్పుడేంట్రా బాప్తీసం, ఇప్పుడేంట్రా భక్తి, కొంచెం ఆగు. సాటర్డే ఎంజాయ్ చేయాలా, సండే ఎంజాయ్ చేయాలా, వీకెండ్ చేయాలా, మంత్ ఎండ్ చేయాలా, ఎన్ని హాలిడేస్, ఎన్ని పండుగలు, ఎన్ని ఎంజాయ్ చేయాలా. లైఫ్ ఉందే ఎంజాయ్ చేయడానికి. తాగండి తిగనండి, సుఖించండి అని ఉంది కదా, తాగండి తిగండి అంటాడు. ఈ యవనుడు ఇంటికి వెళ్ళిపోయాడు, యేసుని విడిచాడు. ఎందుకు అని సర్వే చేస్తే ఆయన యవనము దేవుని రాజ్యానికి దూరం చేసింది. మన వయసు, మన యవనము దేవుని రాజ్యాన్ని దూరం చేసేదిగా ఉండకూడదు. కన్ను పోయేంత కాటిక పెట్టొద్దబ్బా, అర్థమైందా? పాయిజన్ అయ్యేంత విషం వేసుకోకూడదు. వయసు పైబడింది, అస్సలు నిద్ర రావట్లే, ఒక్క మాత్ర వేసుకోవాలా. ఏంటది? స్లీపింగ్ బిల్లా. ఏకంగా బాటలు మింగితే అడే పోతావు. తెల్లారి పాస్టర్ రావాలా, సంఘస్థులు రాత్రి భజన చేయాలా, సమాధుల పని చెప్పాలా. అతిగా ఉండొద్దు. వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. యవనుడు అదే వెళ్ళాడు, తిరిగి రాలే. ఏంట్రా అంటే, నేను కొంచెం ఎంజాయ్ చేసేది ఉంది, ఆగో, ఇంకొన్ని రోజులు తీసుకుని బాప్టిజం, ఇంకొంత టైం అవసరం అన్నాడు. అందుకే విలాప వాక్యములలో ఒక మంచి మాట ఉంటుంది, తీస్తారా? ఇర్మియా తర్వాత ఉంటుంది విలాప వాక్యములు. తీయండి బిడ్డ, తిప్పండి బైబుల్. పేజీ నెంబర్ చెప్పాలన్నా, పేజీ నెంబర్ అంటే మనిషి బైబిల్ ఆయపటు. ఒకప్పుడు ఒకటే ప్రింటింగ్ బైబుల్ ఉండేది. ఇప్పుడు చాలా వెర్షన్స్ వచ్చినాయి, తెలుగులో వచ్చినాయి, ఇంగ్లీష్లో వచ్చినాయి, పేజీ నెంబర్లు మారిపోయినాయి, కంప్యూటర్ ప్రింటింగ్ బైబిల్ వచ్చింది. ఆ బైబిల్ నాకు అసలు పట్టుకోబుద్ది కాదు, నాకు అది అలవాటు కాలే. ఎంత డబ్బులైనా కానీ ఓల్డ్ ప్రింట్ బైబిల్ కొనుక్కుంటా నీకు, అంటే పేజీ నెంబర్ తెలుసు, అట్లా ఉంటుంది, నాకు ఇష్టం అది. సరే పోనీ పర్వాలేదు, ఏ ప్రింట్ అయినా పర్వాలేదు, వాక్యం నీకు ఎక్కితే చాలు. ఇక్కడ అంటాడు విలాప వాక్యములు 3వ అధ్యాయం 27వ వచనంలో మంచి మాట రాస్తాడు, చూడు. యవ్వన కాలమున కాళి మోయుట, సేవ చేయుట నరునికి మేలు. చాలు. యవ్వన కాలమున దేవుని పని చేయుట నరునికి మేలు. 19వ సంవత్సరం ఎన్ని కళలుంటవి నాకు, అన్ని కళలు అన్ని మూటగట్టి పక్కనేసా. ఇంటర్మీడియట్లో నాతో చదువుతున్న చెల్లెళ్ళు నన్ను ఆడుకున్నారు. బయటికి పోయి వచ్చే లోపు నా నోట్బుక్స్ దాసేవాళ్ళు. ఎవరిని నేనేం అనేవాడిని కాదు.
నేను అప్పటికే రక్షింపబడి భక్తునిగా బ్రతుకుతున్నా. నన్ను ఒక ఆట ఆడుకునే వాళ్ళు, లెవెల్లో ఆడుకునే వాళ్ళు, అసలు ఉట్టి మొద్దులాగా పడి ఉండేవాడిని. ఒక చెక్క మొద్దులాగా గేలి చేసేవారు, ఏలన చేసేవారు. అందరూ అదేమంటారు, ఫేర్వెల్ పార్టీ రోజు స్టేజ్ మీదకి వచ్చి కాళ్ళకు దండం పెట్టారు. గడుసి అన్ని అందరూ మైకులో ఒప్పుకున్నారు. సుదర్శన్ అన్నను చాలా ఏడిపించాం. దాన్ని ఏమంటారు బిడ్డ, ర్యాగింగ్ చేశాం. ఇంత తతంగం జరిగిందా మీకు, ఏమనలేదా అని మా ప్రిన్సిపల్ అడిగితే, అన్న ఏమనలే, మొక్కంటారు అందరి కాళ్ళు మొక్కించుకోవడానికి నేను బతకలే, నేను రోషంతో దేవుని కొరకు బ్రతిక, నేను గుర్తు చేస్తూ ఉన్నా. వాక్యం సెలవిస్తూ ఉంది, ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. యవన కాలములో నీవు కాడి మోస్తే నీకేంటంట చెప్పాలా, మేలు. భార్య దొరికిన వారికి గదిగా దొరికింది గీవిడ. గయ్యాడి భార్య దొరికితే ఏమైనా ఉంటుందా మనకిగా, రోజు నరకమే. ఆమెనేమో ఆకాశానికి ఎత్తలేను, తేడా వస్తే షేప్ మార్చేస్తా. కానీ అట్లా కాదు, ఆవిడ మంచి గుణవంతురాలు దొరికింది నాకు, మంచి మేలు దొరికింది. ప్రతి భర్త భార్య గురించి సాక్ష్యం ఇవ్వగలిగితే, ప్రతి భార్య భర్తను గురించి సాక్ష్యం ఇవ్వగలిగితే దాన్ని మించిన సర్టిఫికెట్ లేదు. ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది, నిత్యరాజ్యాన్ని కోల్పోజేసేది ఏది అంటే ఒకటి యవన కాలములో దేవుని సేవ చేస్తే బాబు నీకు మేలు, మంచి భార్య వస్తుంది, మంచి భర్త వస్తాడు. అందుకే యవన పిల్లలు అందరూ చేస్తా, చిపురు పెట్టుడు నీకు మంచి భర్త వస్తాడు. ఒక్కళ్ళు సోకులు పడి డ్రెస్ నలవద్దని ఆరాధన అయిపోయినంత పుర్రుతున్నారు. ఎవడు వాళ్ళ ఇది ఎవడు తీయాలి, మెత్తగా కూర్చొని దండం పెడతా, మెత్తగా కూర్చొని పోయావు, ఎవడు మడత పెట్టాలి దీన్ని. వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ, యవ్వన కాలములో దేవుని పరిచర్య చేయుట నీకు మేలు. అందుకే యవ్వనమును బట్టి దేవునికి దూరం కాకు. ఇంకో 2 రెఫరెన్స్ చూపిస్తాను, యవ్వనం బట్టి దూరం అయిన వాళ్ళని చూపిస్తా చూడు. సమూయేలు మొదటి గ్రంథం మనమందరం బాగా ఎరుగుదుము. ఏలీ కుమారులు, తండ్రి సేవకుడు, కుమారులు దుర్మార్గులు, మూర్ఖులు. ఎంతటి మూర్ఖులు అంటే మందిరానికి వచ్చే వారిని మందిరానికి రాకుండా అడ్డగించి పాపము చేస్తున్నారు. అంతటి మూర్ఖులు అల్లు. ఏమయ్యారు, పెళ్ళిళ్ళు అయిన తర్వాత పెటాకులు అయిపోయినవి. పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళు చచ్చారు, భార్యలు చచ్చారు, ఆఖరికి వాళ్ళ సావు వార్త విని అయ్య చచ్చాడు. అయ్యెందుకు చచ్చాడంటే అయ్య కరెక్షన్ చెయ్యలే. పిల్లల సావు వార్త విని అయ్య కూడా కింద పడి చచ్చాడు. ఎవరంటే పెద్ద సేవకుడు, షిలోహు అనే టెంపుల్లో సేవ చేస్తున్న పెద్ద ప్రధాన యాజకుడు. తండ్రులారా మీకు నా నమస్కారం. చేతులు జోడించి గుర్తు చేస్తున్నా, పెళ్లి కావడం ఎంత ముఖ్యమో, పిల్లలు కావడం ఎంత ముఖ్యమో, పిల్లలను క్రమములో పెంచడం అంతకంటే ముఖ్యం. మీకు దండం పెట్టి చెప్తున్నా, నన్ను క్షమించండి. పిల్లలను పెంచడము శాత కాకపోతే దండం పెడతా, కనకండి పిల్లలను, లోకం పాడైపోతుంది. కానీ వదిలే గాలికి పెంచడం శాత కాకపోతే నోరు మూసుకో. వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ యవనులు మూర్ఖులైపోయారు. ఆ మందిరం అంతా చెడ్డ పేరుని తీసుకుని వచ్చారు. ఏంటి, ఏలి కుమారులు దేవుని రాజ్యానికి రాలేదు అంటే వాళ్ళ యవనం. ఇంకొకరిని గుర్తు చేస్తా చూడు, పౌలు ఏమంటాడో చూడు. తిమోతి పత్రిక రాస్తాడు, 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. తిమోతి సెకండ్ లెటర్ 2nd చాప్టర్ 22nd వర్స్ తీస్తేరా, చదవండి. యవనుడా నీ యవనేచ్ఛల నుండి పారిపో అంటాడు అక్కడ. చదువబ్బా, లేదా మీ బైబిల్లో ప్రింట్ కాలేదా? నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, నీ యవనేచ్ఛల నుండి, తిమోతి నీ యవనేచ్ఛల నుండి పారిపొమ్ము. ఫుట్ నోట్ ఇచ్చాడు చూడు, అక్కడ 4 నెంబర్ ఉంటుంది, కింద ఏమో రాస్తాడు చూడు. విడిచిపోమ్మంటాడా, ఏమంటాడు? పట్టుకొని రమ్మంటాడా? పట్టుకొని రమ్మనిలే, యవనాన్ని పట్టుకొని రానిలే, విడిచిపెట్టు అంటున్నాడు, పారిపో అంటున్నాడు. యవనాన్ని విడిచిపెట్టాలా? యవనము నీ మాట వినకపోతే 3 పూటలకు ఒకప్పుడు తిను వెంటనే నీ ఆధీనంలోకి వచ్చేస్తుంది నీ వయసు. అర్థమవుతుందా? నా 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 ఇమోషన్స్, నా కోరికలు, నా జిజ్ఞ, నా 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 లస్ట్
నా ఆధీనములో లేదు అనుకునే వారు 3 పూటలు తినొద్దు, ఒక పూట తినాలా, వారానికి ఒకసారి తినాలా నాన్ వెజ్. నా బాడీని నేను కంట్రోల్లో పెట్టుకుంటా అంటే రోజు తిను నాన్ వెజ్, నాకేం అభ్యంతరంలే. వాక్యము సెలవిస్తా ఉంది, దేవుని రాజ్యాన్ని నిరాకరించేది ఏది అంటే ఒకటి చెప్పాలా, యవ్వనము. రైట్, మళ్ళీ వచ్చేద్దాం మన భాగానికి. రెండవది ఏంటో చూద్దాము. చూడండి, అదే యవనస్తుని గురించి అక్కడనే అంటాడు, ఆస్తిపరుడు అంటాడు. మార్కు సువార్తికుడు మంచిగా రాస్తాడు. చూడండి 10వ అధ్యాయం, ఆ సేమ్ సందర్భమే మార్కు సువార్తికుడు కొంచెం వివరంగా రాస్తాడు. 10వ అధ్యాయము అదే యవనస్తుని గురించి పరిచయం చేస్తూ, అక్కడనే మనం మత్తయి సువార్తలో కూడా చూసాం 2 మాటలు, కానీ ఇక్కడ చూస్తే కొంచెం బాగుంటుంది. చూడండి 10వ అధ్యాయం 22వ వచనమమ్మ. అతడు మిగుల ఆస్తి గలవాడు. చూసావా, అక్కడేమో ఆస్తిపరుడు అని ఉంది, ఇక్కడేమంటాడు, మిగుల ప్లెంటీ ఆఫ్ మనీ, మిగుల ఆస్తి గలవాడు గనుక యేసు ఎనుక రాకుండా వదిలిపెట్టాడా, యేసును వదిలేసి ఇంటి కురికాడంట. ఎందుకురా బాబు అంటే, నాకు ప్లెంటీ ఆఫ్ మనీ, నా మనీతో పెద్దలు అంటారు, లోకంలో అంటారు, పైసమే హై చెప్పరా, పరమాత్మ అవునా, ఉంటుంది పరమాత్మ. ఏం చదది అగ్ని గంధకం మీద, దాన్ని ఏమంటారు, సీకులకు మాంసం గుచ్చి కాలుస్తారు చూడు, అట్ట తిరిగేసి మరలేసి కాలుస్తాడు. ఆస్తి అక్కరకు రాదు, ధనము లెక్కలో ఉండదు. ధనమున్నదని దగా పడకు అని పాట రాస్తాడు. ధనమున్నదని మిరిసి పడకు, నీ అవసాన స్థితిలో ధనం అక్కరక రాదు. ధనముతో పరలోక రాజ్యాన్ని కొనలేము. ధనముతో పరలోక రాజ్యాన్ని కొనేదే అయితే ధనవంతుడు అగ్నిగుండానికి ఎలా వెళ్ళాడు కదా. ధనముతో పరలోకాన్ని సంపాదించుకోలేము, ఆస్తితో పరలోకాన్ని సంపాదించుకోలేము, యవనముతో పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేము. ఏది పరలోకం అనగా రక్షింపబడాలా, రక్షణ అనుభవంలోనికి రావాలా, రియలైజేషన్ రిపెంటెన్స్ రావాలా, రిబర్త్ రావాలా, సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలా, కనుక దేవుని రాజ్యాన్ని, నిత్య రాజ్యాన్ని నిరాకరించేది ఒకటి యవ్వనం. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరించనీయకుము అంటాడు తిమోతికి. అదే పౌలు రాస్తూ, యవ్వనము దైవరాజ్యానికి అడ్డు కాకూడదు. అందుకే యవ్వనములో ఉన్నవారు పనిలో నలిగిపోవాలా, దేవుని పనిలో. ఉద్యోగం చేసి వచ్చేవారికి వీనికి ముసలు గుర్తొస్తారు, పటు బీసీ కాలం గుర్తొస్తుంది. ఇంకా దేవుని పని ఎప్పుడు చేస్తాడు, చెయ్యాలా. వాక్యము సెలవిస్తా ఉంది. కనుక రెండవది ధనము దేవుని రాజ్యాన్ని నిరాకరిస్తుంది. అంచేత ధనమును లెక్క చేయకు. అందుకే తిమోతి పత్రిక రాస్తాడు, మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనములో, సమస్త కీడులకు మూలము ధనము. సమస్త కీడులకు మూలమే ధనము. మీరేమనుకోకపోతే లోకములో జరిగేది వాస్తవం. ఒక మాట చెప్తా, కొంచెం అది మోటుగా ఉంటుంది, ఎబ్బెట్టుగా ఉంటుంది, కానీ చెప్తా మీకు తెలుసు. అది ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చితే మాత్సర్యమెచ్చును. మదమాత్సర్యములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొననేరవు. మదం పెరుగుతుందంటే తిండి తగ్గించాలా, ధనం పెరుగుతుందంటే దేవునికి ఇయ్యాలా. నీ ఇంట్లో నిన్ను నాశనం చేస్తుంది. దాచిపెట్టుకోండి, లాకర్లో పెట్టుకోండి, అదేంటారు ఇన్సూరెన్సులు చేసుకోండి, ఇంకేమంటారు ఎఫ్డీలు చేసుకోనండి, పిల్లల ఫ్యూచర్ కొరకు పెట్టండి. తప్పు కాదు, పెట్టాలా. పిల్లలకు లైఫ్ ఇవ్వాలా, పేరెంట్స్కి లైఫ్ ఇవ్వాలా, చెయ్యాలా. ధనము బట్టి చెడు ఆలోచన వస్తుంది అంటే దాన్ని కట్ చేయాలా. ఇక్కడ అంటాడు, ధనమే సమస్త కీడులకు మూలం. తీస్తారా అబ్బది? మొదటి పత్రిక తిమోతి పత్రిక 6:10. ఎందుకనగా ధనాపేక్ష, చూసారా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. చూసారా, సమస్తమైన కీడులకు మూలము. ధనమెచ్చినా దాన్ని లెక్క చేయకు, ధనమెచ్చినా దానిని లెక్క చేయకు. అందుకే అక్కడ అంటాడు 62వ కీర్తనలో, చూడండి 62వ కీర్తన 10వ వచనము లాస్ట్లో అనుకుంటా, ధనమెచ్చినను దానిని లక్ష్య పెట్టకుము. 62:10 ఎండింగ్లో రాస్తాడు చూడు. లేదా ఏమైంది త్రిపు, బలత్కారమునందు నమ్మిక ఉంచకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి, ధనము ఎచ్చినను దాన్ని లక్ష్యపెట్టకుడి. చూసారా, కింద చదువు కరెక్ట్ అదే వచనం చదవాలా. ధనము ఎచ్చినను దానిని లక్ష్య పెట్టకు.
ఎంత ఇచ్చినా దాన్నే నీకు పూజ చేయకు. పైసా లేని దినాలు నా జీవితంలో ఉన్నవి. మందిరం స్టార్ట్ అయినప్పుడు అది బీజేఆర్ నగర్లో శంకర విద్యాలయ ఉండి ఇప్పుడు అది మారిపోయింది, బిల్డింగ్ కట్టారు అక్కడ. అక్కడ మనం టెంట్ వేసుకునే వాళ్ళం, చిన్న టెంటు. ఆ టెంటుకు 75 రూపీస్ నా దగ్గర లేవు. ఒక ముస్లిం, సార్ ఎన్ని రోజులు వేయమంటే అన్ని రోజులు వేస్తా సార్, ఒక్క పైసా నాకు వేస్తా, చెప్పిపో, వేస్తా, తీసుకొని పోతా, ఒక్క రూపాయి ఎక్కు, నీ గురించి నాకు బాగా తెలుసు, ఏళ్ళ నుంచి నీ ప్రార్థన మైకులో వింటున్నా నేను, నాకు దీవెన సార్. ఎవరన్నారు? ఆ ముస్లిం ఇక్కడ రామ్ థియేటర్కి ఎదురుగా ఉండేది వాళ్ళ ఫంక్షన్ హాల్, అది ఏంటిది, దాన్ని ఏమంటారు బిడ్డ, టెంట్ హౌస్. అక్కడిని తీసుకొచ్చి అక్కడ వేసేవాడు. ఎన్ని రోజులు వేయమంటే అన్ని రోజులు వేస్తా, ఒక్క రూపాయి నాకు. రూపాయి లేని దినాలున్నవి, లక్షలు లెక్క పెట్టిన దినాలున్నవి. ధనాన్ని నేను అస్సలు లెక్క చేయ, కిందేసి తొక్కేస్తా, దేవుడు తల మీద తీసుకొస్తాడు. నువ్వు మొక్కేస్తున్నావు, అందుకే నీ చేతులు దొరకట్లే. లెక్క చేయొద్దు దేన్ని, దేవుని కంటే ఎక్కువ దేన్ని లెక్క చేయొద్దు. ధనాన్ని లెక్క చేయొద్దు. భార్య కాదు, భర్త కాదు, పిల్లలు కాదు, ఇల్లు కాదు, ఒళ్ళు కాదు, ఉద్యోగం కాదు, ఏది కాదు. ఒకరొకరు పాలసీ కట్టుకుంటాడు, అందుకే గుడికి రాడు. ఆడికే ఎవరు పోలే చెప్పుడు, ఎవరు పోలే ఆ పాలసీలోనికే సేవకుడు పోవాలా. అది సాయంత్రం 4 గంటలకు ఖాళీ ఉందా, రా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిపో, ఫస్ట్ వీక్ మా ఇంటికి రా. నేను అట్లా చెప్తే అస్సలు పోను నేను. ఫస్ట్ వీక్ మరి రండి పాస్టర్ గారు మా ఇంటికి అంటారు చూడు, నేను అస్సలు పోను. మంత్ ఎండింగ్కి పోతా నేను, మహా జుజ్జుకోరు. మంత్ ఎండింగ్కి వచ్చిన పాస్టర్ గారు కప్పుడే పొమ్మన్నాడు దేవుడు నన్ను అంటే, ఫస్ట్ వీక్ వస్తే ఒక పెద్ద నోటు ఇచ్చి నేను ఇచ్చిన చెప్పుకుంటావా, చల్ నీ డబ్బులే వద్దు నాకు. ధనాన్ని మనం లెక్క చేయకూడదు. ధనం దేవుడు కాదు, ధనం దైవం కాదు, ధనం పరలోకం కాదు. అందుకే ఇక్కడ రాస్తూ ఉన్నాడు, మరి గంత గట్టిగా చెప్పడానికి దశం బాగలేందుకయ్యా నీకు అంటారా? మరి అక్కడనే ఉంది కథ, అక్కడనే ఉంది. వాక్యం సెలవిస్తూ ఉంది, ధనము పరలోక రాజ్యాన్ని దూరం చేస్తుంది. ఒకటి యవనము, రెండవది ధనము, మూడవది చెప్పేసి ఆమెనంట. చాయ్ పెట్టాడు పోయినట్టుండు కదా. మూడవది చెప్పేసి ముగించేస్తా. మూడవది చూద్దాం, చూడండి. సేమ్ అదే కాంటెక్స్, అదే తరువాయి భాగము లూకా సువార్తికుడు రాస్తాడు. 18 అబ్బా, లూకా సువార్త 18 18 verse 18 తీయు, చదువుకోవాలన్నా చదువుతా. అయితే ఒక అధికారి ఆయనను చూచి, ఒక అధికారి. ఫస్ట్ ఎవడు చెప్పాలా? యవనుడు. రెండవడవడు ధనవంతుడు. మూడవడవడు ఆఫీసర్. జాబులో ర్యాంక్ పెరిగితే గుడికి మానేస్తారబ్బా. ర్యాంక్ ఎంత పెరుగుతుంటే నువ్వు అంత ఒదిగి ఉండాలా, అణిగి ఉండాలా. లెట్రిన్లు గడగాల, పైకాన్లు గడగాల, చీపురు పెట్టి ఊడవాలా, కార్పెట్లు తీయాలా, ఇక అయిపోయిన తర్వాత ద్రాక్షరసం గ్లాసులు గడగాల. ఒకప్పుడు అన్ని నేను నా ఆవిడే చేసుకునే వాళ్ళు, ఇప్పుడు చేయట్లే, చేస్తున్నారు వాళ్ళు. మీరు అందరూ వస్తారు, మంచిగా ఛాయ్ దాగి బాగుందని వెళ్ళిపోతారు. 1 గంట దాకా తూడుతున్నారు, కడుగుతున్నారు, తోముతున్నారు కొంతమంది. వస్తాయి వాళ్ళకి తర్వాత చూడు, ఇక్కడేం లేకున్నా అక్కడ ఉంటాయి చూడు. అక్కో మరి అదే ఇక్కడ అక్క అన్ని బంద్ చేసుకొని చేసింది కదా ఈడ, అందుకే అక్కడ పెద్ద అక్క అవుతుంది అక్కడ పోయినాక. వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ కనబడుతున్నాడు ఒక అధికారి వచ్చి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్యరాజ్యమునకు వారసుడడానికి నేనేం చేయాలా అంటే సూత్రం చెప్పాడు. అటే పోయిండు. ఎవడీడు అంటే ఆఫీసర్. ఒకళ్ళొకళ్ళకు అదేంటి బిడ్డ, ఆఫీసులో కేటగిరీ పెరిగితే కొమ్ములు మొలుస్తాయి, కేటగిరీ పెరిగితే కొమ్ములు మొలుస్తాయి. మంచిది కాదు. ఇప్పుడు నేను గొప్పలు చెప్పట్లేదు, ముఖం ముందే చెప్తున్నా. మాట మాట్లాడితే కొట్టి పెడతామా సువానిని. గెస్టెడ్ ర్యాంకులో రిటైర్డ్ అయింది, కింద కూర్చుంది అంటే మీరు అందరూ కింద కూర్చొని తిరగలేను మేము. పాపం మా జయశ్రీ కూర్చోలేదు, కాళ్ళ నొప్పులు. ఆమె పైకి ఎక్కడమే మాకు గొప్ప. కుమారుని కూర్చోమనలేను, దుర్గ నిన్ననే చెప్పింది ఆమెను కూర్చోమనలేము, మోకాళ్ళ నొప్పులు వాళ్ళందరికీ. ఈ స్వరూపం వీళ్ళందరినీ కింద కూర్చొని వాళ్ళ అందరికీ కాళ్ళ నొప్పులు. ఆ సువర్ణకు అందరికి, నీలమ్మకు కూడా అందరికి కాళ్ళ నొప్పులు. నేను కూర్చోని బలవంతం చేయట్లే. మీరు పైన కూర్చున్న పర్వాలేదు, రాజసింహాసనం మీద కూర్చున్న పర్వాలేదు, కానీ నీ నైజం అధికారిని అనే ఫీలింగ్ ఉండకూడదు. ఈడొకడు వచ్చాడు, దేవుని దగ్గర సాష్టాంగ పడ్డాడు. సద్బోధకుడా,
సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నాకు నిత్యరాజ్యం కావాలి అంటే ఇది చేయమన్నాడు. అటే పోయాడు. ఎందుకు పోయాడు అంటే వాడు ఆఫీసర్కి పాస్టర్తో పోతాడా? ఐఏఎస్ ఆఫీసర్కి వెళ్తాడా? ఐఏఎస్ ఆఫీసర్ రోడ్డు మీదకి వచ్చి సువార్త చెప్తాడా? కుదరదే. నేను యేసును అంగీకరించిన తర్వాత నాకు ఒక అంబిషన్ ఉండే. ఏంటి అంటే నేను ఒక పెద్ద చదవాలా, ఒక మంచి డాక్టర్ని కావాలా, ఒక 10 మంది సేవకులకు సాలరీ ఇచ్చి పరిచర్య చేయాలా అనుకొని ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాసా. ర్యాంక్ కార్డు వచ్చింది. కాకతీయ యూనివర్సిటీలో రాసా. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో జాయిన్ కావాలా. అపాయింట్మెంట్ కార్డు ఇంటికి వచ్చింది. ఏసై అన్నాడు, రేయ్ రారా అని పిలిచాడు. కాగితాలన్నీ ఆడ పడేసి ఇగో బైబిల్ పట్టుకొని వచ్చా. ఒకవేళ నా అంబిషన్ ప్రకారం నేను డాక్టర్ని అయితే నేనే 10 మంది పాస్టర్లను పోషిస్తున్నాను. నా లెవెల్ వేరే ఉండేది. ఎందుకు ఆ పనికిమాలిన లెవెల్ పటు? ఈ లెవెలే చాలా బాగుంది. మీతో ఉండడం, మీ కష్టాల్లో ఉండడం, మీ కన్నిట్లో ఉండడం, మీతో కలిసి కలో గంజో మాడో మాడిసెక్కో ఏదో తినుకుంటూ మీతో ఉండడమే నా గొప్ప సంతోషం. ఇక్కడ ఒక వ్యక్తి పరిగెత్తుకొని వచ్చాడు ఏసే దగ్గరికి. రారా పరలోక రాజ్యం ఇస్తా అంటే అటే పోయాడు. ఎవరు అంటే అధికారి. నెంబర్ 1 నిత్యరాజ్యానికి ఆటంకం చెప్పాలా? యవనము. 2వది దానము. 3వది అధికారము, హోదా, పదవి. చైర్మన్, ప్రెసిడెంట్ అంటే చాలు. అరే ఇక్కడ చూసే లోపల కొమ్ములు వచ్చేస్తాయి. మన దగ్గర లేదు. మన దగ్గర అట్లుంటే కోసేస్తా. ఏంటిది? కుర్చీ కాళ్ళు కూర్చొనియ్యా. ఒక్కొక్క దగ్గరికి ప్రెసిడెంట్ అంటే కాళ్ళు భూమి మీద ఆగాయి, నిలబడి ఇట్లా భూమి మీద నడవడ, గాలిలో నడుస్తారు. ఇట్లా లెవెలే మారిపోతుంది. ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అనేసరికి పెట్టుకోండి బిడ్డ, నాకు అభ్యంతరం లేదు. కానీ మన అధికారం దేవుని రాజ్యాన్ని ఆటంకంగా ఉండకూడదు. ఇక్కడ ఈయన అధికారులను కొంతమందిని గుర్తు చేస్తా. నెంబర్ 1 చెప్తారా? ఎవరైనా కొంచెం చెప్పండి. స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే దేవుని రాజ్యాన్ని నిరాకరించిన వాళ్ళు, అధికారమును బట్టి దేవుని రాజ్యాన్ని నిరాకరించిన వాళ్ళు, అధికారమును బట్టి దేవుణ్ణి దూషించిన వాళ్ళు, అధికారమును బట్టి దేవుని రాజ్యం వద్దన్నోళ్ళు, అధికారమును బట్టి దైవ సేవకులను చంపినోళ్ళు. చెప్పండి. యెజబేలు. వెరీ గుడ్. మా చెల్లి నా మనసులో మాట చెప్పింది. బెల్షాజరు, యెజబేలు. అట్లా చదవండి మీరు. ఎంతమంది అధికారమును బట్టి ఎవరు? ఆహాబు. తర్వాత ఇంకెవరు? హామాను. చంపేస్తా, నరికేస్తా, వద్దు. ఇట్లా ఎంతోమంది ఉన్నారు బైబిల్లో. ముగించేస్తున్నా. నీ అధికారం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలా. నీ పెత్తనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలా. ఇప్పుడు కింద ఆఫీసర్ కూర్చుంది, పైన సువానితో పనిచేస్తున్న మన దీపక్ కూర్చున్నాడు. సువాని రిటైర్మెంట్ ఫంక్షన్కి నేను వెళితే పిల్లలు, యవనస్తులు నాతో కలిసి భోంచేసుకుంటూ, అడే బరే జాలీగా ఉంటుంది, ఆమె పెద్ద ఆఫీసర్ అన్న లెవెలే మెయింటైన్ చేయేది, మాతో పిల్లలా కలిసిపోయేది అని చెప్పారు. పైన దీపక్ గారు ఉన్నారు, అడగండి కిందికి దిగినాక. వీరు ఇద్దరు ఒకే ఆఫీసులో పనిచేస్తారు. దీపక్ లాంటి వాళ్ళు చాలామంది ఆమె ఆఫీసులో పనిచేస్తారు. మినిమం దాదాపు 40 మెంబర్స్. పిల్లల్లాగానే ఉండేది. పెద్ద ఆఫీసరే మళ్ళీ. సిట్ స్టాండ్ లెవెల్ అదేం లే. వాక్యం సెలవిస్తావు. నేను పరలోకానికి ఎత్తించట్లేదు ఆమెను. ఆమె జీవితం ఆమె ఇష్టం, దేవుడు చూసుకుంటాడు. నా పని కాదు, గుర్తు చేయడం మాత్రమే నా పని. ఇక్కడ అంటూ ఉన్నాడు, అధికారి దేవుని రాజ్యానికి రాలేకపోయాడు. ఇంకోని చూపిస్తాను. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయములో ఒక సైన్యాధిపతి కనబడతాడు. పేరు నయమానుకు ఒక సూత్రం చెప్పబడింది. నీ కుష్ఠరోగం పోవాలంటే నువ్వు అక్కడికి పోవాలి, సిరియా దేశానికి పోవాలా. అక్కడికి పోయి అక్కడ షోమ్రోనులో ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఏం చెప్తే అది చేయమంటే, ప్రవక్త దగ్గరికి రాకనే కబురు చేశాడు. నయమాను, నువ్వు అట పోయి యోర్దాన్ నదిలో మునుగుపో అన్నాడు. ఆయనకు రౌద్రం వచ్చిందంట. రౌద్రుడై, కోపం వేరు, రౌద్రము వేరు. కోపం అంటే అని పోవడం, అవసరమైతే కొట్టిపోవడం. రౌద్రం అంటే ఏంటో తెలుసా? మనిషిని తీసి రోట్లో వేసి దంచడం. అది రౌద్రం అంటే. అంత కోపం అన్నట్టు.
ఆ మధ్యన ఒకటంట ఒకటి మరి అదే భార్యను భర్తను నరికి కుక్కర్ లేచి చెప్పండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. కుక్కర్ లేచి ఏం చేస్తారు? కుక్కర్ లేచి చెప్పు మారియా. కుక్కర్ లేచి ఏం చేస్తారు? నీళ్ళు పోసి హైలో పెడతారు స్టవ్. సుయ్ సుయ్ బొక్కలు కూడా యువతది భర్త మీద రౌద్రం పెంచుకుంది. అది రౌద్రం అంటే అట్లుంటుంది. కొట్టితే పోదు, తిడితే అనగదు, కీమలా కొడితే తప్ప కోపం అనగదు. అది దాన్ని రౌద్రం అంటారు. ఈ నయామాను కంటే యోర్దన్ నదిలో మునుగుపో బిడ్డ, నువ్వు బతకాలంటే మునుగు చెప్పారు అంతే. రౌద్రం వచ్చిందంటే కోపం వస్తే తుర్ర పోయి పడుకోపోయి ఇంట్లో ఇంకా కుసరం ఇంకా ఎక్కువవుతుంది. ఒకరోజు ఎత్తి బయట ఎత్తేస్తారు, అయితే పేర్చిపోతుంది, పీడబోతుంది అనుకున్నారు. కానీ పని వాళ్ళందరూ ఏమవుతుంది ప్రభు, ఏమవుతుంది నాయనా, మన ఊర్లో లేవురా సముద్రాలు, మన ఊళ్ళో లేరా నీళ్ళు, మన ఊళ్ళో ఎన్ని నదులు ఉన్నవి, అక్కడ నేను ఎన్నిసార్లు స్నానం చేసిన, ఈ పనికి మళ్ళీ యోర్దాన్ నదిలో మునుగమంటారేంట్రా, నేను మునుగా ఏమైతుంది రాదు, ఒకసారి కన్ను మూసుకొని మునుగుపోరాదు, మేము ఉంటాం పద పక్క. బతిలాడంగా తోక ముడుచుకొని తలకాయ వంచుకొని వచ్చి మునిగాడు. రౌద్రాన్ని కొంచెం అనుసుకొని వచ్చాడు, బాగుపడ్డాడు. అది ముందు మాత్రం రౌద్రం వచ్చిందట, ముక్కు మీదనే కోపం. ఈ గాలితే ముక్కు మీద, ఈ గాలితే ఏం చేస్తారట ప్రసాద్, ఏం చేస్తారు? కోసేసుకో, ముక్కు కోసుకో, చెవు కోసుకో, తోక కోసుకో, చెయ్యి కోసుకో అని కోసుకో, నాకేమైంది? వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ. అధికారమును బట్టి దేవుని రాజ్యం వద్దు అని వెళ్ళిపోయాడు. అధికారమును బట్టి ఇంకో అధికారి కనబడతాడు. వాడు ఎవడంటే వాడు ఇంకా మూర్ఖుడు, హేరోదు. వారి అధికారమును బట్టి ప్రవక్త అయిన యోహాను తలను నరికించి పల్లెములో పెట్టించాడు. ఎవడీడు? అధికారమును దుర్వినియోగం చేసిన దుర్మార్గుడు హేరోదు రాజు. వాని సంతోషానికి, వాని కక్ష, వాడి ఆ చిన్న బిడ్డ కోరిక మేరకు ఇక ఏమో పట్టుకు అదంతా చెప్తే బాగోదు. యువతో అడిగిందని భర్త కొట్టినందుకు ఏడవదంటే ఈవిడ ఎందుకు ఏడిచింది? ఇది యోహానుది గదే జరిగింది. యోహాను తల కొట్టించాలని వీడి కాదు, ఎవరెదుకు లేదు, అది ఎవరితో అడిగిందని దాని కోరిక కొరకు ఈయన తల కొట్టించిండు. ఈడెంతకాలం బతికిండు, పురుగుల పడి చచ్చిండు. ఆ బైబిల్లో ఉంది, నేను కాదు చెప్పేది, బైబిల్ చెప్తుంది. ఉదయం నా మాటలు ముగిస్తూ ఉన్నా. దైవ రాజ్యాన్ని త్రోసిపుచ్చేది, నిత్య రాజ్యాన్ని నిరాకరించేది ఒకటి చెప్పాలా, యవనం, రెండవది దానము, మూడవది అధికారం. వీటన్నిటిని మూటగట్టి మోర్లబడేయండి. శాత కాకపోతే నాకు చూపియండి, నేనే మూటగట్టి నేను పడేసుకుంటా. అప్పుడు దేవుడు నీకు నాకు నిత్య రాజ్యాన్ని ఇస్తాడు. మనమందరము నిత్య రాజ్య వారసులమగుదుముగాక. పరలోక రాజ్యములో మనమందరము నివసించుదుముగాక. పరలోక రాజ్యానికి ఉన్న ఆటంకాలన్నిటినీ దేవుడే తొలగించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచుదాము. సద్బోధకుడా, నేను నిత్య రాజ్యానికి వారసుడగడానికి నేనేం చెయ్యాలి అడిగాడు. ఎవరు ఈయననగా క్రైస్తవుడు, విశ్వాసి, వాక్యం ఎరిగినవాడు, దేవుణ్ణి ఎరిగిన వాడే. ఈ పనులు చేయాలి అంటే విడిచిపోయాడు. ఎందుకు అంటే యవనమును బట్టి. నీ ఆస్తి నమ్మి బీదలకు ఇయ్యు అంటే అటే పోయాడు. ఎందుకంటే ఆస్తిపరుడు, ధనవంతుడు, ధనము. మూడవది, నన్ను వెంబడించు అంటే వెంబడించలేకపోయాడు. ఎందుకనంటే అధికారం, హోదా. యవనము, ధనము, అధికారము. మనం ఒక పాట పాడుతాము కదా, ధనము శాశ్వతము కాదు, ధనము శాశ్వతము కాదు, యవనము శాశ్వతము కాదు, అధికారము కూడా శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది పరలోక రాజ్యం. దాని కొరకు ఈ అశాశ్వతమైన వాటిని చూచి దానిని కోల్పోకో. వీటిని పక్కన పెట్టేసి శాశ్వతమైన దైవ రాజ్యం వారసులముగా మనం అగుదాము. ఆ వారసత్వము కొరకు సిద్ధపడదాము. పరిశుద్ధుడమైన మా పరమ తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము.
పరిశుద్ధ గ్రంథములో మేము చదివినట్లు, చూచినట్లు, ధ్యానించినట్లు మీరు మాకు అనుగ్రహించిన ధ్యానము ప్రకారము నిత్య జీవితమును నిరాకరించకుండా, నిత్య రాజ్యానికి వారసులు కాకుండా ఏవేవి ఆటంకంగా ఉన్నవో వాటిని ఉదయం మాతో ముచ్చటించారు. వయసు, ధనము, అధికారము వాటిని చూచి మిమ్మల్ని కోల్పోకుండా సహాయము చేయమని, వాటిని విడిచి మీతో నడిచి పరలోక రాజ్య వారసుల మగుట కొరకు కృపనుంచుమని స్తుతి, కృతజ్ఞత, వందనాలు చెల్లిస్తూ మీ కృప కలిగిన స్థాలకు ప్రియబిడ్డలందరినీ తీర్మానము కలిగిన వారిని అప్పగిస్తూ యేసు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.